ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. మా ఇంటికి కొంచెం ఒక 10 ఇల్లు దాటిన తర్వాతనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే. అందరూ మా అత్తయ్య వాళ్ళు, మా బావ వాళ్ళు అందరి ఇల్లులు మొత్తం ఈ ఏరియాలోనే ఉన్నాయండి. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. మా పిన్ని వాళ్ళు ఊరు నుంచి వచ్చారు. అయితే వాళ్ళని కలుద్దామనేసి వెళ్ళాను. మా తాతయ్యకి ఏజ్ వచ్చేసి 102 ఇయర్స్ అండి. కానీ ఇప్పటికీ కూడా స్పెట్స్ లేకుండానే పేపర్ చదువుతాడు, మంచిగా ఆసనాలు వేస్తాడు, యోగా చేస్తాడు. అంత యాక్టివ్గా ఉంటాడనమాట. ఈ రోజుల్లో అలా అంత ఏజ్లో యాక్టివ్గా ఉండే వాళ్ళని నేను చూడనే లేదు. ఈ మన ఏజ్లో ఉన్న వాళ్ళకే 40 ఇయర్స్ 35 ఇయర్స్ దాటిన తర్వాతనే అన్నీ సిక్ అయిపోతున్నాం కదా. కానీ 102 ఇయర్స్లో కూడా మా తాతయ్య చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో. మా పిల్లలకి చెప్పిందే చెప్తున్నాడు. వాళ్ళు వినలేక వింటున్నారనమాట. ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ చెప్తా ఉంటాడనమాట పిల్లలకి. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి కదండి ఇంట్లో. చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవండి. వీలుంటే మా తాతయ్య యోగా చేసేది కూడా నేను మీకైతే ఒకసారి కంపల్సరీగా నేను ఆ వీడియో అనేది షేర్ చేస్తానండి. మా చెల్లి, మా తమ్ముడు, ఇక్కడ నిల్చున్నది మా పిన్ని అనమాట. ఊరు నుంచి వచ్చారు. చిన్నప్పుడు అనుకునేదాన్ని హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళాలని. కానీ ఒకటే ఏరియాలో అమ్మమ్మ వాళ్ళు ఉండేసరికి ఏ ఊరు వెళ్ళలేకపోయానమాట. ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి, ఆఫ్టర్నూన్ సండే రోజు అనమాట. మా ఇంటి పక్కన చర్చిలో పిల్లలకి గేమ్స్ అవన్నీ కూడా వాళ్ళు కండక్ట్ చేశారనమాట. ఎక్కువ హిందూస్, ముస్లిమ్స్ పిల్లలు అందరినీ పిలిచారనమాట. సెమీ క్రిస్మస్ ఈవినింగ్ చేస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలందరినీ పిలిచి ఇలా వాళ్ళకి గేమ్స్ అవన్నీ కండక్ట్ చేశారనమాట. పిల్లలకి చిన్న చిన్న స్టోరీస్ అవన్నీ చెప్పడము, వాళ్ళకి పెయింటింగ్స్, హ్యాండ్ మీద పెయింటింగ్స్ వేయడం అలా చేశారనమాట. అయితే నిల్చొని మాట్లాడేది తను తమిళ్ అనమాట. అందుకే మా బాబు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు తెలుగులోకి. తమిళ్ రాదులేండి, కాకపోతే ఏంటంటే లైట్గా అర్థమవుతుంది. దాన్ని పిల్లలకి వీడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అనమాట. చూడండి ఎంతమంది పిల్లలు వచ్చారో కూడా. వీళ్ళు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అని మీకు మొన్న చెప్పాను కదండి. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళకి తెలుగు రాదు, అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వేరే స్టేట్స్, వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి స్టూడెంట్స్గా వచ్చారనమాట వీళ్ళు. వాళ్ళు పిల్లలకి డ్యాన్స్లు, స్కిట్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. గేమ్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఈవినింగ్ 7 o'clockకి సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట. మేము కూడా వెళ్ళాం ఫ్యామిలీతో. కానీ చాలా బాగా చేశారండి. ఎందుకంటే చర్చిలో ఏం చెప్తారు ఏంటి అనేది చాలామందికి చిన్న డౌట్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు, ఇంతసేపు కూర్చుంటారు అనేసి. చర్చి బయట ఇలా కండక్ట్ చేయడం వల్ల కూడా అందరికీ తెలుస్తుంది చర్చిలో ఇలా చేస్తారు. ఆ చర్చి వాళ్ళు చేసిన సెమీ క్రిస్మస్ అనేది మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అవునా? ఓకే. వేర్ ఇస్ మై ఫ్రెండ్ కెవిన్? ఓ కెవిన్! నా ఫ్రెండ్ కెవిన్ ఎక్కడ ఉన్నాడు? కెవిన్ ఎక్కడ? కెవిన్ ఎక్కడ నువ్వు? ఓకే. I will call my friend Kevin. Hi. How are you? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారు? Oh, where is my friend Arya? నా ఫ్రెండ్ ఆర్య ఎక్కడ ఉన్నాడు? Did you see him? మీరు చూసారా ఆర్యాని? What? I cannot listen you. నాకు వినిపించట్లేదు గట్టిగా.
Okay, can you call him Arya, please? మీరు ఆర్యాని పిలుస్తారా? ఇంకా కొంచెం గట్టిగా. No, she is not coming. నో, అతను రావట్లేదు. ఇది సరిపోవట్లేదంట, ఇంకా గట్టిగా. Wow! Hey, what are you doing here? ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? Hey, I'm waiting for you to go to school. నేను నీకోసం వెయిట్ చేస్తున్నా స్కూల్ కి వెళ్ళడానికి. Always more school. ఎప్పుడు స్కూల్ అయినా బోర్ కొడుతుంది. Do you like school? మీకు స్కూల్ అంటే ఇష్టమా? నిజం కదా? నిజంగా ఇష్టమేనా? See, these children are so good at going to school. ఈ పిల్లలందరూ చాలా గుడ్ గా స్కూల్ కి వెళ్తున్నారు. Yes, you're not my friends. Go. You're not my friends. You're going to school. మీరు స్కూల్ కి వెళ్తున్నారు. వెళ్ళండి. Okay. See, Arya, if you go to school, you will learn everything. ఆర్య, నువ్వు స్కూల్ కి వెళ్తే నువ్వు అన్ని నేర్చుకుంటావు. I'm going to watch Triple R movie. నేను ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తాను. I will watch Bahubali. నేను బాహుబలి మూవీ చూస్తాను. No, don't see that. నువ్వు అవి చూడకు. You need to go to school. నువ్వు స్కూల్ కి వెళ్ళాలి. And do you know in Bible there is a verse is there? బైబిల్ తెలుసా నీకు? And you need to obey the Lord also sometimes. నువ్వు కొన్నిసార్లు బైబిల్ కూడా దేవుడు ఇంతేనా? ఎవరా బాబు? No, God is the only. He is a Jesus. And do you know this is a Christmas month? మీకు తెలుసా ఇది క్రిస్మస్ మంత్? గాడ్ ఓన్లీ జీసస్ మాత్రమే. And see, these kids are came here to celebrate a semi Christmas. ఈ పిల్లలు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. Really, friends, you came to celebrate, right? నిజమేనా? గట్టిగా చెప్పండి. గట్టిగా. See, Arya, these every children are so good at going to school, and they came to celebrate the Christ birth. ఈ పిల్లలందరూ చాలా మంచివాళ్ళు. I came to this world. మీకు తెలుసా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? I came to speak to you, Arya. నేను మీతో మాట్లాడడానికి. ఆర్య, My dear children, పిల్లలందరూ వినండి. You are celebrating this Christmas. మీరందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు You కదా? are doing dance. మీరందరూ డాన్స్ చేస్తున్నారు కదా? Rachelaka is giving you gifts. రేచలకు మీకు గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా? All the girls they're dancing dance. అందరూ అమ్మాయిలందరూ డాన్స్ చేస్తున్నారు కదా? అంతే కదా? అంతే కదా? అంతేనా? But do you know why I came? కానీ మీకు తెలుసా నేను ఎందుకు వచ్చాను? Why you guys are celebrating Christmas? మీరు ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీకు తెలుసా? I love you guys, all of them. ఎందుకంటే నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. Not only children. పిల్లల్ని మాత్రమే కాదు, All the uncles, aunties, ఆంటీస్ ని, అంకుల్స్ ని, అక్క వాళ్ళని, అన్నయ్య వాళ్ళని అందరినీ ప్రేమిస్తున్నాను నేను. Those who are sitting this side, those who are sitting this side. అటు కూర్చున్న వాళ్ళని, ఇటు కూర్చున్న వాళ్ళని, మిడిల్ లో కూర్చున్న వాళ్ళని అందరినీ ప్రేమిస్తున్నాను. I love everybody. నేను అందరినీ ప్రేమిస్తున్నాను. And because of that, అందుకే I came to this world. అందుకే నేను ఈ భూమి మీదకి వచ్చాను. And because of that, అండ్ అందుకోసమే you guys are celebrating Christmas. అందుకే మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. So now you know why you're celebrating Christmas, right? ఇప్పుడు తెలిసింది కదా మీకు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో? Joy to the world that the God has come. దేవుడి భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనం హ్యాపీగా క్రిస్మస్ చేసుకుంటున్నాం. Do you know, my children? మీకు తెలుసా పిల్లలు? Joy to the world. People get joy when I came to this world. నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ సంతోషించారు. హాయ్. Jesus, see, that's why I'm crying. These children are not saying to me hi. హాయ్ చెప్పట్లేదంట మీరు. Aunties are watching me so angry. అందరూ నన్ను కోపంగా చూస్తున్నారు.
ఆంటీస్ మీరు అందరు నన్ను కోపంగా చూస్తున్నారు. See Arya, ఆర్య ఇటు చూడు, they are good people. వాళ్ళందరూ మంచి వాళ్ళు. That's why they came here to see you. అందుకే వాళ్ళు నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చారు. They came with the children. వాళ్ళందరూ పిల్లలతో వచ్చారు. Do you know one thing, Arya? మీకు ఒక విషయం తెలుసా ఆర్య? They also love me. వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తున్నారు. No matter who. మధ్యాహ్నం కండక్ట్ చేసిన గేమ్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి మా వారిని కూడా పిలిచారనమాట. మా వారితో కూడా గిఫ్ట్లు ఇప్పించారు. సెమీ క్రిస్మస్ కేక్ కూడా కట్ చేశారు పాస్టర్ గారు. తర్వాత మిగిలిన స్టూడెంట్స్కి గిఫ్ట్లు కూడా ఇచ్చేసారనమాట. ఆ ఏరియాలో పిల్లలే అండి వీళ్ళందరూ కూడా. ఓకే అండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా పెద్దబాబు స్టూడెంట్స్ తోటి వాళ్ళతోటి ఫొటోస్ దిగారు పిల్లలు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.